గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై బీఆర్ఎస్ నేత కంటెస్టెడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన రాజా సింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపించారు. ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని రాజా సింగ్ కు సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఎమ్మెల్యే రాజా సింగ్ది. ఆ వీడియో చూసినట్టయితే నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే రాజా సింగ్ పూర్తిగా రాజకీయాన్ని అర్థం చేసుకున్నాడు, పూర్తిగా భయాందోళనతోని ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఒక విలేకరు అతను అడిగిన, రాజా సింగ్ గారు మీరు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు కదా, బీజేపీ పార్టీ మిమ్మల్ని బహిష్కరించింది కదా, మరి బీజేపీ పార్టీ ఇచ్చిన పదవిని, ఎమ్మెల్యే పదవిని ఎందుకు అంటిపెట్టుకొని ఉన్నారు అని అంటే, ఎందుకు ఉండొద్దు, ఇది నా ఇష్టం, నేను రిజైన్ చెయ్యా, అక్కడ కిషన్ రెడ్డిని ఎంపీకి రిజైన్ చేయమని, ఇక్కడ నేను రిజైన్ చేస్తా, ఇద్దరం పోటీకి పోదామని. రాజా సింగ్ అందు గురించి ఎక్కువగా ఊహించుకున్నాను. నీకు బీజేపీ పార్టీ హిందుత్వ కాషాయ జెండాతో గెలిచినావు కానీ ఏది మతతత్వ రాజకీయాలతో గెలిచినావు అన్న విషయం నీకు అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీ పార్టీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తుంది, దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ రాజా సింగ్ ఇక్కడ గోషామహల్లో మంచిగా ఆ యొక్క సుడో హిందుత్వాన్ని ప్రకటించిండు. ఆ రకంగా 2-3 పర్యాలు గెలిచిండు. ఇప్పుడు అర్థమైపోయింది ఆయనకు మతతత్వ రాజకీయాల అండ లేదు. ఇక ఇప్పుడు ఆయన ఒంటరి అయిపోయిండు. ఇప్పుడు ఎవరు పిలిచినా వస్తున్నాడు. ఇప్పుడు కాకితోని కబురు పంపించినా వచ్చి ఆడ అందరినీ బాగున్నావా, ఎట్లున్నారు అని అడుగుతున్నాడు. ఇవాళ అసలైన రాజకీయం రాజా సింగ్ అడుగులు వేస్తున్నాడు. కానీ ఏం లాభం? ప్రజలల్లో విశ్వాసం కోల్పోయినావు. ప్రజలు నిన్ను మొత్తం తిరస్కరించారు. నువ్వు బీజేపీ పార్టీతోని ఉన్నా లేకున్నా ఈ ప్రజలైతే నిన్ను ఒక నాయకుని లెక్క చూడరు. నువ్వు ప్రజలకు అందుబాటులో రాలేదు, ప్రజలకు నువ్వు ఏ రకమైనటువంటి మేలు చేయలేదు. ప్రజలు ఏంది అంటే నీ అదృష్టం కొద్దీ ఆ బీజేపీ యొక్క మతతత్వ రాజకీయాలతోని నువ్వు బయటపడ్డావు. కానీ లేకపోతే నీకు రాజకీయంగా లీడర్షిప్గా నీకు ఎటువంటి క్వాలిటీస్ లేవు. అది ప్రజలందరికీ తెలుసు, నీ కార్యకర్తలకు తెలుసు, నీ నాయకులకు తెలుసు. కానీ నీ ఎంబడి అలా ఎవ్వరు లేరు. నేను ఒకటే చెప్తున్నా, రాజా సింగ్ దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నువ్వు అందరితో అనిపించుకుంటావు కదా, చెప్పించుకుంటావు కదా నేను హిందూ సామ్రాట్ అని. నిజంగా నువ్వు హిందూ సామ్రాట్ అయితే ఆ ఒక్క వర్డ్ మీదనే నువ్వు మళ్ళీ గెలిచొస్తావు. కానీ నీకు తెలుసు నేను హిందూ సామ్రాట్ కాదు, నేను హిందుత్వం కాదు, సుడో హిందుత్వాన్ని, నేను నిక్కార్సైన హిందుత్వాన్ని కాదు, నువ్వు సాఫ్ట్ హిందుత్వాన్ని, నువ్వు హార్డ్ కోర్ హిందుత్వం కాదు నీది. సో ఇవాళ ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీ వ్యక్తిగతంగానే నేను గెలిచిన అనుకుంటే రిజైన్ చేయి పోయి, రిజైన్ చేసి మళ్ళీ నువ్వు ప్రజాక్షేత్రానికి వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు. ప్రజలు నిజంగా నువ్వు మంచి చేసి ఉంటే నేను గెలిపిస్తారు. ఎందుకు భయపడుతున్నావు? కిషన్ రెడ్డి ఎవరా? నీకు ఒక విలేకరు అడిగిండు నిన్ను రిజైన్ చేయి అంటే కిషన్ రెడ్డిది ఏంటి? నీ పార్టీ వ్యక్తిగతమైన విషయం, నువ్వు కిషన్ రెడ్డితో కొట్లాడు. ఇక్కడ ప్రజలకు నువ్వు బీజేపీ పార్టీ బీఫామ్లో గెలిచినావు, ఇవాళ నువ్వు ఒక్కనివి ఇండిపెండెంట్గా ఉంటున్నావు. ఇలా ప్రజలకు నువ్వు నీ గన్మెన్లను తీసేసిర్రు. నువ్వు ఏంది అంటే నీ ప్రోటోకాల్స్ అన్నీ పోయినాయి. నువ్వు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతావు? నువ్వు ప్రజలకు నీ ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్ పోతే ఎవడు లెక్క కూడా